1 కొరింథీ 16వ అధ్యాయంలోని అదేంటంటే, మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు అంటే ఆదాము. మొదటి మనిషి భూ సంబంధి అయి అంటే భూమిలో మట్టిగా తయారయ్యి తిరిగి మట్టికే పరిమితమైన మనిషి మొదటి మనుష్యుడు ఎవరు అంటే ఆదాము. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. రెండవ మనుష్య రూపాన్ని ధరించి పరలోకము నుండి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇక్కడ బైబిలే చెప్తుంది పరలోకము నుండి వచ్చిన వ్యక్తి ఎవరు అని. ఇంకెవరు వచ్చారు? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి బైబిల్ ఆధారంగా చూసుకుంటే 1 కొరింథీలోని 16వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి వాక్యము చెప్తుంది. మొదటి మనుష్యుడు ఆదాము భూమి నుండి తీయబడినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చిన వ్యక్తి. అతనే మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడు. మంటి నుండి పుట్టిన వాడు ఎటువంటి వాడు? మట్టి నుండి పుట్టిన వాడును అట్టివారే. అంటే మట్టితో తయారు చేసిన మనుషులు మనం కాబట్టి తిరిగి మట్టిలోకే కలిసిపోతాము. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. ఆత్మపరంగా మనము దేవునికి సన్నిహితంగా ఉంటే దేవుడు కూడా మనకి సన్నిహితంగా ఉంటాడు. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మనము ఆదాములాగా ఏ విధంగా అయితే మట్టిగా కలిగి పుట్టినామో, మట్టిలోనే తయారు చేసి కలిగి పుట్టినాము కాబట్టి అదేవిధంగా పరలోక సంబంధి అయిన పోలికను ధరింతుము. కాబట్టి దేవుని సంబంధ పోలికను కూడా మనము ధరింతుమని ఇంత వివరంగా చెప్తుంది. అంటే యేసు ప్రభు పరలోకము నుండి వచ్చిన మనుష్యుడు అని మనకి వాక్యము క్లియర్గా చెప్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.